బంగారం ధర దడపుట్టిస్తోంది. బ్రేకులు లేకుండా పరుగులు పెడుతోంది. కామన్ మ్యాన్కు కనకానికి ఇక రుణం తీరిపోయినట్లేనా? చేతిలో కాస్త డబ్బులుంటే గోల్డ్ కొనుక్కోవాలని చూసే మధ్యతరగతి జనం ఇక బంగారం షాపుల వైపు చూడాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. అవును, బంగారం కొండెక్కి కూర్చుంది. మిడిల్ క్లాస్కు దాదాపు దూరమైపోయింది. అక్షరాల ₹1,00,000 చేరుకుంది. పసిడి ప్రియులకు ఇది నిజంగా ఊహించని పరిణామమే. మొన్నటి వరకు 90,000 రూపాయల స్థాయిలో ఉన్న 24 క్యారెట్ల తులం బంగారం ఇప్పుడు ఏకంగా ₹1,00,000 మార్కును తాకింది. భారతీయ మార్కెట్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త శిఖరాన్ని అధిరోహించింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దాదాపు 26% పెరిగిన బంగారం ధరలు సామాన్యుడికి అందరంత ఎత్తులో చేరుకున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం ఆల్ టైమ్ హైకి చేరింది. అంతర్జాతీయంగా అమెరికా, చైనా సుంకాల ఉద్రిక్తతల మధ్య బంగారం ధర ₹1,00,000 మార్కు చేరుకుంది. డాలర్ బలహీనం కావడం కూడా బంగారం రేటు పెరుగుదలకు దారితీసింది. ఫలితంగా బెంగళూరు బులియన్ మార్కెట్లో ₹102,000కు చేరిన బంగారం ధర హైదరాబాద్లో ₹1,100 పలుకుతోంది. బంగారం ధర రికార్డులు తిరగరాస్తా ఇప్పుడు అక్షయ తృతీయ నాటికి ₹1,00,000 10 గ్రాములకు చేరుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ఒక రకంగా సామాన్య జనాలకి భారమైన విషయం. బంగారం ఈ స్థాయికి ధర పెరగటం అనేది మామూలు మధ్యతరగతి జనాలకి చాలా భారం కలిగించే విషయం. డాలర్ విలువ అనేది అంతర్జాతీయంగా పతనం అవుతుంది. డాలర్ని బంగారాన్ని సరిసమానంగా చూస్తారు ప్రపంచంలో. డాలర్ ఈజ్ ఈక్వల్ టు గోల్డ్ అని. డాలర్ విలువ కనుక పడిపోతుంటే బంగారం విలువ పెరుగుద్ది. నిన్నటి వరకు పెట్టుబడికి భరోసా, శుభకార్యాలకు చిహ్నం, మహిళల అలంకరణకు ప్రతిరూపమైన బంగారం ప్రస్తుతం సామాన్యుడికి అందని ద్రాక్షగా మారుతోంది. ఒక తులం బంగారం కొనాలంటే ₹1,00,000 సమర్పించుకోవాల్సి వస్తోంది. ఇది మధ్యతరగతి ప్రజల కలలను కళ్ళలు చేసేస్తోంది. పెళ్లిళ్లలో మెరిసే ఆభరణాలు, పండుగల్లో తలుక్కుమనే నగలు కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. బంగారం రేటు ఎంత పెరుగుతుందో అంతే డిమాండ్ అవుతుంది. అంటే తక్కువ రేటు ఉన్నారు, ఎవరు కొనరు, ఇంకా దిగుతుందేమో అని. రేటు పెరుగుతుంది కాబట్టి అందరు ఎగబడి కొంటున్నారు. ఇండియాలో మెయిన్ ఇంపార్టెంట్ బాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. బంగారం మీద ఎక్కువ కావుషి ఉంటుంది. అవసరం లేకున్నా కొంటున్నారు. ఎందుకు కొంటున్నారంటే ఇంకా రేటు పెరుగుతుందేమో అని. రాబోయే సీజను దీపావళి వస్తుంది, పెళ్ళిళ్ళు వస్తున్నాయి. సో దాని డిమాండ్ ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్. అమ్మో ఇంత రేటు ఉంది, అసలు కొంతమా కొనమా, ఫ్యూచర్లో అసలు ఇంత రేటు పడిపోతుంది, ఇంకా ఇప్పుడు 1 lakh వచ్చింది, ఇప్పుడన్నా కొనుక్కోవాలి అన్నట్టు ఇప్పుడు కొనేసుకుంటున్నారు మ్యాక్సిమము. సో మరి ఇంకా 1,20,000 పోయిన తర్వాత కొనుక్కోరు అనుకుంటా. దాదాపు 2 తులాలు కొనే దగ్గర ఒక 1/2 తులానే కొనుక్కుంటున్నారు మ్యాక్సిమము. పెళ్ళిళ్ళల్లో కూడా ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఒక 10 తులాస్ అనుకున్న వాళ్ళు ఇప్పుడు 5 తులాసే అనుకొని వచ్చేస్తున్నారు బడ్జెట్. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధర క్రమంగా పెరుగుతూ వస్తోంది. జనవరి తొలి నెలలో సుమారు ₹78,000 పలికిన గోల్డ్ రేట్ 3.5 నెలల కాలంలోనే ఏకంగా 20,000కు పైగా పెరిగింది. బంగారం ధర మరింత పెరిగి ₹125,000కు చేరొచ్చనే వార్తలతో చాలామంది బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. అయితే కొత్తగా బంగారంపై పెట్టుబడి పెట్టడం సరికాదని గోల్డ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గోల్డ్ రేట్ ఇప్పుడు చాలా పెరుగుతుంది. డే టు డే ఎంత ఇంక్రీజ్ ఉంటుందో చెప్పలేము. అందుకని అందరూ మొత్తం ఆల్మోస్ట్ ఇండియన్స్ అంతా దాని మీదే ఎక్స్పెన్సివ్ చేస్తున్నారు. గోల్డ్ అనేది కొంచెం బడ్జెట్ ఎక్కువ పెరగడం వల్ల దాని ఫ్యూచర్లో బాగుంటుందేమో అని ఇప్పుడే తొందరగా కొనుక్కుంటే బెటర్. మేబీ అది ప్రైస్ ఆల్రెడీ ఇప్పుడు 1 lakh ఉంది. మేబీ ఇంకో 2 monthsలో 1,25,000 అంటున్నారు. చెప్పలేము, అట్లా అవుతుంది అని కొనుక్కుంటున్నారు అందరు. బంగారం ధర 1,00,000కి చేరువలో ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏమీ చేయొద్దండి. ఇప్పుడు చాలా తక్కువ టైంలో బంగారం ఎక్కువ పెరిగింది కాబట్టి ఇది కొంచెం రిస్క్ జోన్లోకి వెళ్ళినట్టుగా కనబడుతూ ఉంది. కాబట్టి ఆల్రెడీ కొనుక్కొని ఉన్న వాళ్ళు అలానే హోల్డ్ చేయాలంటే హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఫండమెంటల్గా ఇంకా పాజిటివ్గానే కనపడుతుంది బంగారము. బట్ ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు చేయొచ్చా? వద్దు, ఫ్రెష్గా చేసేవాళ్ళు అక్కర్లేదు. దేశంలో పసిడి ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి కావటం గమనార్హం. ఈ వార్త సామాన్యులను ఆశ్చర్యానికి, ఆందోళనకు గురిచేస్తూ ఉండగా ఇన్వెస్టర్లలో మాత్రం ఉత్సాహాన్ని నింపుతోంది.